ఫస్ట్ కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకొని పక్కనుంచండి. తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు రవ్వను మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ రవ్వను కొలవడానికి కప్‌ని యూజ్ చేస్తున్నానండి. మీరు గ్లాస్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. రవ్వ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఎక్కువ నెయ్యిని యాడ్ చేయడం వలన రవ్వ మంచిగా ఫ్రై అవుతుంది. దాని ద్వారా స్వీట్‌కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక కప్పు రవ్వకు 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత దీనిలో పచ్చకర్పూరం కొద్దిగా యాడ్ చేస్తాము. పచ్చకర్పూరం మనం పూజా మందిరంలో యూజ్ చేసేది కాదు. ఇలాంటి స్వీట్స్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. అది కూడా మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీని బట్టి చూసి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న రవ్వను కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ చాలా మందికి రవ్వ ఉండలు కడుతూ ఉంటుంది. ఒకసారి మీరు స్టవ్ ఆఫ్ చేసేసి రవ్వ కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి రవ్వను ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. రవ్వ ఉడికిన తర్వాత ఒక కప్పు రవ్వకు 1.5 కప్పుల షుగర్ పడుతుంది. కొంతమంది స్వీట్ చాలా తక్కువగా తింటారు. అలాంటి వారు ఒక కప్పు షుగర్‌ని మాత్రమే యూజ్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత రవ్వ మిశ్రమం కొంచెం పలచబడుతుంది. మూత పెట్టుకొని అడుగు పట్టకుండా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మిశ్రమం కొంచెం గట్టిపడిన తర్వాత ఒక 2 యాలకులను పొడి చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి, అలానే ముందుగా మనం డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా! అవి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియెంట్ పచ్చకర్పూరమేనండి. దాన్ని యాడ్ చేయడం వల్ల మనకు ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకొన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ.